ఇండియన్ పాలిటిక్స్ లోను వెస్టర్న్ పాలిటిక్స్ కు తలదన్నే స్థాయిలో ఉన్నారు అందగత్తెలు. అయితే వీరిలో ఎక్కువ మంది అవుట్డేటెడ్. పైగా పార్టీ చీఫ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో పైకొచ్చిన వారే ఎక్కువ. మోడల్స్ రాజకీయాల్లో అస్సలు ఎంటర్ అవట్లేదు. రాజకీయాలనగానే మగాళ్ల వ్యవహారం అనే అభిప్రాయం మన దేశంలో ఉంది. మంచి జాబ్ చూసుకుని లైఫ్ లో సెటిల్ కావడమే యూత్ టార్గెట్. అంతేకాదు, పాలిటిక్స్ ని అసహ్యించుకోవడం, అంటరానివిగా చూడటం నేటి ట్రెండ్. అందుకే మహిళల మాట దేవుడెరుగు, యూత్ కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం లేదు. అయితే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొంతమంది అందగత్తెలు పాలిటిక్స్ ని గ్లామరైజ్ చేస్తున్నారు. అంతేకాదు, డేరింగ్ స్టెప్స్ తో తమకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకుంటున్నారు. 70లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన జయలలితది ఇదే కేటగిరీ. తమిళనాడులో సినీ గ్లామర్ కాస్త ఎక్కువే. ఇటీవలే ఖుష్బూ డీఎంకే పార్టీలో చేరింది. దీంతో ఆమె పాలిటిక్స్ లో ఉంటూ తమను ఎంటర్టైన్ చేస్తారని భావిస్తోంది యువత. ఇప్పుడు తమిళనాట హాట్ యూత్ ఐకాన్ కూడా ఖుష్బూయే. మరో నటి రాధిక కూడా పాలిటిక్స్ లో ఉంటూ తన ప్రతిభ చాటుకుంటున్నారు. జయప్రద, హేమమాలిని సైతం అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయ్యాక రాజకీయాలే జీవితంగా ఎంచుకున్నారు. ఇద్దరూ బాగానే రాణించారు. తానో పెద్ద అందగత్తెనని ఫీల్ అవుతుంటారు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే. గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన ఈమె ర్యాంప్ పై క్యాట్ వాక్లు, లిప్ కిస్సులు ఇచ్చి వివాదాస్పదమయ్యారు. మిస్ ఆసియా పసిఫిక్ బాలీవుడ్ స్టార్ జీనత్ అమన్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసింది. అయినా ఆమెకు అదృష్టం వరించలేదు. మరో నటి పూనం దిల్హాన్ కూడా ప్రచారం చేసింది. అయితే టికెట్ మాత్రం తీసుకోలేదు. డింపుల్ కపాడియాను పాలిటిక్స్ తెచ్చేందుకు అమర్ సింగ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. సరైన గ్లామర్ లేక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వలవలబోతున్నాయి. విజయశాంతి, రోజా, జయసుధ లాంటి వారు కాస్త శోభ తెచ్చినా ఇంకా బ్యూటీస్ కొరత కనిపిస్తోంది. వారసులు తప్ప యువతులు పాలిటిక్స్ జోలికి వెళ్లడం లేదు. గ్లామర్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఫస్ట్ ప్లేస్ డీకే అరుణది. ఈమె గద్వాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చూడగానే ఆకట్టుకునే రూపం, నవ్వు ఈమె సొంతం. అందంతో పాటు ఆమెకు రాష్ట్ర రాజకీయాలపై అవగాహన కూడా ఉంది. అయితే ఆమె పరిపాలనపై పూర్తి పట్టు సాధించలేకపోయారనే విమర్శలున్నాయి. సిపిఐ ఎమ్మెల్యే చంద్రావతి గ్లామర్ చూస్తే యూత్ ఫ్లాట్ అవ్వాల్సిందే. వైరా నియోజకవర్గం నుంచి సిపిఐ తరపున ఫస్ట్ టైం ఈమె అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుత అసెంబ్లీలో మోస్ట్ బ్యూటిఫుల్ ఎమ్మెల్యే ఈమెననేది ఓ అంచనా. రాజకీయ పరిజ్ఞానం పెద్దగా లేకపోయినా ఆమె అందంతో నెట్టుకొచ్చారు. దీనికి తోడు పార్టీ బలంతో సునాయాసంగా గెలుపొందారు చంద్రావతి. ఇక రాజకీయాల్లో సినీ గ్లామర్ విషయానికొస్తే 16 నుంచి 60s దాకా అందరూ పడిచెచ్చే అందం రోజాది. అయితే గ్లామర్ వల్ల ఈమెకు ఒరిగిందేమీ లేదు. రోజాను ప్రజలు 2 సార్లు ఓడించారు. క్రమంగా రాజకీయాలపై అవగాహన పెంచుకున్న రోజా కొద్ది రోజుల కిందటే టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. ఇక రోజా దారిలోనే సహజ నటి జయసుధ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. లక్ కలిసి రావడంతో మొదటిసారే సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ వేవ్ ఆమె అందానికి జత కలవడంతో గెలుపు నల్లేరు మీద నడకే అయింది. ఇక జీవిత కాంగ్రెస్ లో చేరినా ఆమెకు ఏ టికెట్ లభించలేదు. ప్రస్తుతం ఆమె క్రియాశీలక రాజకీయాల్లో లేరు. మరోవైపు కవిత టీడీపీలో చేరి ఎన్నికలకు ప్రచారం చేసి మెరిశారు. ఇక లేడీ అమితాబ్ విజయశాంతిది ఇంట్రెస్టింగ్ స్టోరీ. తొలుత బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారి ఈమెను అందం కాపాడలేకపోయింది. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా పెద్దగా ఫలితం లేదు. తెలంగాణ పోరాటం పేరుతో టీఆర్ఎస్ కు దగ్గరై ఎంపీగా గెలుపొందారు. రాములమ్మ తదితర పాత్రలు విజయశాంతిని తెలంగాణ ప్రజలకు దగ్గర చేశాయి. దీంతో ఆమె మెదక్ ఎంపీగా ఎన్నికయ్యారు. సౌందర్య చనిపోకపోయుంటే ఇప్పటికీ రాజకీయాల్లో ఉండేవారని, ఆమె లేని లోటు రాజకీయాల్లో కనిపిస్తోందంటున్నారు యువకులు. సౌందర్యను గెలిపించుకుని ఉండేవాళ్లమని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ ని ఏలుతున్న యంగ్ హీరోయిన్స్ కు పాలిటిక్స్ తో ఎలాంటి సంబంధం లేదు. వీరిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతైన వారు కావడంతో రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా పట్టులేదు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఇండియన్ పాలిటిక్స్ కు గ్లామర్ ను పెంచుతుందా? బిల్లు ఓకే అయితే మహిళలకు రాజకీయ సాధికారత లభిస్తుందా? ఇవన్నీ అంత సులభంగా జరిగే పనులు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మన దేశ రాజకీయాల్లో మహిళల శాతం తక్కువే. ఒకవేళ మహిళా బిల్లు అమల్లోకి వస్తేనైనా చట్టసభల్లో బ్యూటీస్ సంఖ్య పెరగొచ్చేమో. అయితే ఇది జరగాలంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ అమల్లోకి రావాలంటున్నారు విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లోనైనా మహిళా బిల్లుకు మోక్షం కలిగితే 181 మంది మహిళలు లోక్సభలోకి ఎంటర్ అవుతారు. అయితే వీళ్లు మేల్ డామినేటెడ్ పాలిటిక్స్ ను తట్టుకుంటారా లేదా అనేది ప్రశ్న. పైగా రాజకీయ పరిజ్ఞానం కలిగిన మహిళల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందనేది విశ్లేషకుల అంచనా. విదేశీ రాజకీయ అందగత్తెలతో పోలిస్తే మన వాళ్ల బ్యూటీ కాస్త తక్కువ. పైగా చట్టసభల్లో మగువుల సంఖ్య కూడా తక్కువే. ఇండియన్ పాలిటిక్స్ కలర్ఫుల్ గా మారాలంటే మహిళా బిల్లు ఆమోదం పొందాల్సిందే. సో వెయిట్ అండ్ సీ ఫర్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఇది వాళ్ళ